అమ్మా ఫస్ట్ సాలరీ తీసుకున్నా. ఇది కొత్త హుండీ, నెల నెల 2000 వెయ్యాలి. బంగారు హుండీ తెలుసా అమ్మా? కార్తీ రండమ్మా. అమ్మకు చెప్పండి. బంగారం ఎప్పుడు భద్రతైన పొదుపే కదా, దాన్ని బాగా అర్థం చేసుకున్నారు మలబార్. మీరు సెలెక్ట్ చేసేందుకు ఒక్కొక్కరికి తగ్గట్టుగా గోల్డ్ పర్చేస్ ప్లాన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. నెల నెల చిన్న మొత్తంలో అమౌంట్ సేవ్ చేద్దాం. 11 నెలలు ముగిశాక తరుగే లేకుండా నగలు కొందాం. మలబార్ గోల్డ్ పర్చేస్ ప్లాన్ నువ్వు చెప్పినట్లు బంగారు హుండీనే. మీ సేవింగ్స్ కు మలబార్ ఉంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నమస్తే, పీనీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడి పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం. నగరంలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడి సమస్యను క్షేత్రస్థాయిలో తెలుసుకొనుటకు తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు నగరం నడిబొడ్డున ఉన్న రంగారాయ చెరువు వద్దకు చేరుకొని వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా కనీసం గుర్తులేని దుస్థితిలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, నగర మేయర్ ఉండటం ఒంగోలు ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జనార్దన్ ఎమ్మెల్యేగా నగర ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించేవారని, మరి నేడు 4 రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారని, తాగునీటి సమస్య మీద కౌన్సిల్లో ప్రత్యక్ష తెలుగుదేశం కార్పొరేటర్లు ప్రశ్నిస్తే దుర్భాషలాడుతున్నారని, ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీ వారు ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ నగరంలో తాగునీటి సమస్యను చూపిస్తే రాజీనామా చేస్తానన్న మేయర్కి నగరంలో తాగునీటి ఎద్దడి సమస్య కనిపించట్లేదా? ప్రజలు రోడ్డెక్కి నీటి కోసం అల్లాడుతున్నా, పత్రికల్లో టీవీ ఛానల్లో కథనాలు వస్తున్నా మేయర్ ముద్దు నిద్ర వేయటం లేదని ఎద్దేవా చేశారు. తక్షణమే నగర ప్రజలకు రోజు తాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నీరు లేక ఖాళీగా ఉన్న మంచినీటి చెరువులో కబడ్డీ ఆట ఆడి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ దామచర్ల వెంకటరామయ్య, తిప్పర మల్లి రవితేజ, సండ్రపాటి ఓల్డ్ వర్డ్, అంబూరి శ్రీను, వేమూరి అశ్విని, మాజీ కౌన్సిలర్లు పాతూరి పుల్లయ్య చౌదరి, పావులూరి వెంకటేశ్వర్, పేలప్రోలు బ్రహ్మానందం, ఆర్ల వెంకటరత్నం, బండారు మదన్, పగిడి రాములు, డాక్టర్ గుర్రాల రాజ్విమల్, మేడికుండ మోహన్, ధాయినేని ధర్మ, పప్పు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. క్వార్టర్సు, హిల్ టవరు, విశ్వాసనగరు, అర్జునవాడ మొదలగు ఏరియాలు సుమారు 9 డివిజన్లకు సంబంధించినవి. నీటి సరఫరా 4 రోజులకు ఒకసారి జరుగుతున్నది. అది కూడా కొన్ని నిమిషాల పాటు మాత్రమే వారికి నీటి సరఫరా చేస్తున్నారు. ఒంగోలు కార్పొరేషన్ వారు నీటి కోసం ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఆర్ ట్యాంకీకి ఎస్ఎస్ ట్యాంక్ 1 నుంచి న్యూ ఫిల్టర్ బెడ్కి వేసినటువంటి పైప్ లైన్ ద్వారా వాటర్ని ఆర్ఆర్ ట్యాంక్కి పెట్టుకోవాల్సి ఉన్నది. అయితే 3 నెలల క్రితము ఇక్కడ ఆర్ఆర్ ట్యాంక్కి పెట్టుకునేటువంటి వాల్వ్ చెడిపోయింది. వారం రోజులు తర్వాత వాల్ని బాగు చేశారు. 2 నెలల పాటు ఆ తవ్వినటువంటి వాల్ కోసం తవ్వినటువంటి దాని గుంటను పూడ్చలేదు. దాన్ని పూడ్చినందువలన 2 నెలల పాటు వాల్ సరిగా తిప్పడానికి వీలు పడలేదు. అది ఒక కారణం ఆర్ఆర్ ట్యాంక్కి నీళ్లు పెట్టబోవడానికి. ఇంకొక కారణం కర్నూలు రోడ్లోని శ్రీనివాస కాలనీ, సాయిబాబా నగర్, ఆంధ్రకేశ్వర నగర్కి కంటిన్యూగా నీళ్లు ఇవ్వడం వలన జోన్ 7 నుంచి ఆర్ఆర్ ట్యాంక్. ఈరోజు ఒంగోలు నగరంలో ప్రజల నీటి ఎద్దడితో సతమతమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఒంగోలు నగరంలో మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ పాలక పక్షం దున్నపోతు మీద వర్షం పడిన చందంగా నిద్రపోతూ ఉన్నారు. పూర్తిగా వీళ్ళకి నీటి సరఫరా మీద అవగాహన లేదు. ఏదైనా మా ప్రతిపక్ష పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని సలహాలు ఇచ్చినా
ప్రశ్నించినా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున ఒంగోలు నగరం సంబంధించి ఆర్ఆర్ ట్యాంకు, రంగారాయుడు చెరువు ట్యాంకు, దీనికి సంబంధించి దీని కింద దాదాపు 9 డివిజన్లు దీని మీద ఆధారపడి నీటిని పొందుతూ ఉంటాయి. ఈ రోజున ఇక్కడ సంబంధించి ఒక 2 ఏళ్ల క్రితం ఒక మోటార్ చెడిపోతే దాన్ని బాగా చేసిన పాపాన్ని బాగాలేదు. ఒక 4 నెలల నుంచి ఒక మోటార్ మీద రన్ చేస్తూ ఉన్నారు. ఈ మోటార్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఒంగోలు నగర ప్రజల పరిస్థితి ఏంది? ఒక 15 నిమిషాలు 20 నిమిషాల మధ్య నీళ్లు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఏందని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తూ ఉంటారు. నిన్న మా మేయర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, గంగారు సుజాత గారు. ఆమె దళిత మహిళగా మొట్టమొదటిసారిగా ఒంగోలు నగరానికి మేయర్ అయినందుకు మేము అందరం కూడా వేకర్ సెక్షన్ కింద ఆనందపడ్డాం. ఆమె పరిస్థితుల మీద ఉన్న ప్రాబ్లమ్స్ మీద అవగాహన తెలుసుకోకుండా నేను నీటి రోజు ఇస్తున్నాము, నీళ్ళు పోతే మేము రాజీనామా చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అమ్మ, నీ రాజీనామా ఎవరికి కాదు కావాల్సింది, ఇక్కడ ఒంగోలు ప్రజలకి దాహర్త తీర్చమ్మా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంతవరకు నీళ్ళు లేదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది వాస్తవంగా పరిపాలన చేసేటువంటి పరిపాలకులది అలాగే అధికారులు కూడా ఉంది. ఈరోజు ఒంగోలు నగరం మెయిన్ రోడ్లో 9 డివిజన్లకి ఎప్పుడు కూడా లేదు ఈ దుస్థితి. గత ప్రభుత్వంలో 4 రోజులకు ఒకసారి కరెక్ట్ టైంలో సరిపడంత మనిషికి ఇంత నీరు కావాలని చేసి కుటుంబ సభ్యులకి ఎంత అయితే నీరు ఉంటుందో అంతకు డబలుగా నీళ్లు వదిలిన ఘనత మా తెలుగుదేశం ప్రభుత్వం అంది. ఈరోజు చూస్తున్నట్టయితే 5 రోజులకి శివారు ప్రాంతాల్లోనే కాకుండా టౌన్లో కూడా పంపు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కనిపెట్టుకున్న పరిస్థితి ఈ వైసీపీ గవర్నమెంట్లోనే జరుగుతూ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, అభివృద్ధి చెయ్యండి, మేము కూడా సహకరిస్తాం. కానీ మీరు తప్పులు చేస్తూ మా నాయకుల మీద, మా జనార్దన్ మీద మీరు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీరు అంటారు మాట్లాడితే లేస్తే 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 2 సార్లు మినిస్టర్ చేశారు అన్నారు. నేను ఒక సీనియర్ కౌన్సిలర్గా, ఒక రాష్ట్ర పార్టీ నాయకురాలుగా ప్రజలు కనీస మంచినీటి అవసరం తీర్చలేని మీకు ఆ పదవులు ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నా. మా రమణయ్య గారు చెప్పారు ట్యాంకులు చెడిపోయి లీకులు వస్తున్నాయి అనేది. లీకులు వస్తున్నాయి, ట్యాంకులు చెడిపోతే. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మరియు మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు ట్యాంకులోని నీటి నిల్వలను పరిశీలించడానికి ఇక్కడ విచ్చేసాం. ఈ రోజున రంగారాయుడు చెరువులో నెలకొన్న పరిస్థితి ఏంటంటే, ఈ రోజున రంగారాయుడు చెరువులో డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి నీళ్లు. ఏదైతే నగర మేయర్ గంగాడు సుజాత గారు ప్రజలకు నీళ్ళు అందించలేని పక్షంలో రాజీనామా చేస్తానని చెప్పి ఉన్నారు. అమ్మ, మీ రాజీనామా ఎవరికి కావాలమ్మా? మీకు ప్రజలకి మీ రాజీనామాతో ఏం ఒరిగిద్దని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మనల్ని గెలిపించిన ప్రజలకి నీరు సకాలంలో అందించి వారి నీటి బాధను తీర్చాలి. అంతేకాకుండా ఏమాత్రం అసలు నీటి సరఫరా మీద అవగాహన లేని ఈ వైకాపా నాయకులు కానీ, కార్పొరేటర్లు కానీ, నగర మేయర్ గంగాడు సుజాత గారు కానీ కనీసం సాగర్ జలాలు తెప్పించుకొని రంగారాయుడు చెరువు కానీ, SS1 కానీ, SS2 కానీ, మన ముక్తినూతలపాడు కానీ, అగ్రహారం చెరువులు నింపుకొనింటే దాదాపు ప్రజలకు దారి తీరే పరిస్థితుంది. ఈ రోజున ముక్తినూతలపాడు చెరువు కానీ, రంగారాయుడు చెరువు కానీ దాదాపు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. SS1, SS2లో కూడా పూర్తిగా డెడ్ ఎండ్లో ఉన్నాయి వాటర్ అనేది. అది కూడా ఒక అరగంటలో ఆగిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ వాటర్ కూడా స్మెల్ వస్తా ఉండే పరిస్థితి ఉంది. ఈ రోజున నగర మేయర్ గారు ప్రజలు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తూ ఉంటే ఆ రోజు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి సకాలంలో మీకు నీరు అందిస్తాము, నీరు అందించిన పక్షాన మేము రాజీనామా చేస్తా అని ఉత్తర ప్రగల్భాలు పలికారు. ఎవరికి కావాలమ్మా నీ రాజీనామా చేసేది ఎందుకు? సకాలంలో ప్రజలకు నీరు అందించి వాళ్ళకి నీటి ఎద్దడిని తీర్చండి. రాజీనామా వల్ల ఒరిగేదేముంది? మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు మీరు? ఈ రోజు ఒంగోలులో తాగునీటి సమస్య ఉంది అంటే కేవలం మీ అధికారుల నిర్లక్ష్యం, వాటి మీద సరైన అవగాహన లేకపోవడం. గత ప్రభుత్వ హయాంలో 123 కోట్లతో అమృత పథకం ద్వారా పైప్ లైన్లు వేస్తే అది 10% కూడా పూర్తి చేయాల, 90% పూర్తి చేశారు. ఈరోజు అది కంప్లీట్ అయి ఉంటే తాగునీటి సమస్య అనేది వచ్చేది కాదు, ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కాదు.
కాదు. ఇది కనుక ఒంగోలులో త్రాగునీటి సమస్య 5 రోజులకు ఒకసారి వదులుతున్నారు. అది అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మల్లికా గార్గ్ హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు, యువకులు హింసాత్మక ఆందోళన చేయరాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్నారు. తమ పిల్లలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రైల్వే స్టేషన్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద రైల్వే, సివిల్ పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా చేస్తున్నారు. తెట్టు, ఉలవపాడు, సింగరాయకొండ, టంగుటూరు, సూరారెడ్డిపాలెం, కరవది, మార్కాపురం, గిద్దలూరు తదితర అన్ని స్టేషన్లలో అదనపు సిబ్బందిని కేటాయించారు. స్టేషన్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారో పరిశీలన చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలని, ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్, గురుకుల పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను రెండింటినీ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మంజుల మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలన్నారు. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ డిఏ బకాయిలు, సంబంధిత సెలవులు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్, గత కాలపు ఏరియర్లు మొదలైన వాటిని వెంటనే చెల్లించాలన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రధానోపాధ్యాయులకు డీడీఓ అధికారులను ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల్ని, ఉద్యోగస్తుల్ని మభ్యపెట్టే విధంగా ఉంది. మేమైతే ఈ జీపీఎస్ కాదు, సిపిఎస్ అనేది అనేక నష్టాలతో కూడుకున్నదని ప్రభుత్వమే చెప్తోంది కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ని రద్దు చేయాలనేది మొదటి అంశంగా తీసుకున్నాం. ఆ తర్వాత 3, 4, 5 తరగతుల విలీనాన్ని ఆపు చేయాలని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులు చదువుతూ ఉంటారు. అలాంటి పేద విద్యార్థులు దూర ప్రదేశాలకి పాఠశాలకు వెళ్ళలేక డ్రాప్ అవుట్ అవుతారు. విద్య నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి లేదా ప్రైవేటు పాఠశాలల్లో బస్సులు వస్తాయి కాబట్టి ప్రైవేటు పాఠశాలల్లోకి వెళ్ళడానికి కూడా మొగ్గు చూపుతారు. ఈ విధంగా విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే ఈ మెర్జింగ్ విధానాన్ని ఆపాలనేది కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు, తెలుగు 2 మీడియాలని కొనసాగించాలని, కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే బోధన చేస్తాము అని చెప్పి 8వ తరగతి దాకా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇంతవరకు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా డ్రాప్ అవుట్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి అనేక అంశాలను తీసుకొని ఇంకొకటి లాస్ట్గా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కోసం కూడా ఈ ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 5-6 వేల సభ్యత్వాలు లేని, రాష్ట్రం మొత్తం మీద కూడా 5-6 వేల సభ్యత్వాలు లేని సంఘాలకి ఈ రోజున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం ఇచ్చారు. దాదాపు 60 నుంచి 70 వేల సభ్యత్వం. కళాకారునిగా, వైద్యునిగా ఎంతో మందికి ఆప్తుడిగా నిలిచిన వ్యక్తి గాండ్ల వెంకట్రావుని పలువురు కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో గాండ్ల వెంకట్రావు 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నగరంలో ప్రజా వైద్యునిగా ప్రజా కళాకారులను ఏకం చేయడంలో ముందుండేవారని అన్నారు. Yeah.
ఎరిగినటువంటి విషయం. అది పేరుకు ఆసుపత్రి అయినా మొత్తం ఆ ఆసుపత్రి ఉన్నదంతా కూడా ఉద్యమ నాయకులు, దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి కళాకారులకు అది ఒక నిలయం. వాళ్ళకే కాదు, దూర ప్రాంతాల నుంచి శర్మా కాలేజీలో, మంగమ్మ కళాశాలలో ఆ రోజుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా అది ఒక నిలయం. మొత్తానికి వేసి ఆయన అన్ని రంగాలకి 9 సంవత్సరాలు గడిచిపోతున్న సందర్భాన మనం ఇక్కడ కూర్చొని ఆయన గుర్తు చేసుకుంటున్నాం, ఆయన గౌరవాలు అర్పిస్తున్నాం. తమిళ వెంకట్రావు ప్రజల మనిషి. వెంకట్రావు తను జీవించినంతకాలం తన వ్యక్తిగత ప్రయోజనాలకు కానీ లేకపోతే కుటుంబ ప్రయోజనాలకే కాకుండా సమాజం యొక్క ప్రయోజనాలు ప్రధానంగా కుటుంబం కేఎల్ నరసింహం వీళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సన్నిహితమైన కుటుంబం. వెంకట్రావు గారికి కూడా ఆ రకంగా ఒక ఉద్యోగంగా కేఎల్ నరసింహం మందుల షాప్లో పనిచేస్తుంటాడు. నిద్ర దొరుకుతునే వయసు 13-14 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి నాకు తెలుసు. నాకు అర్థమైంది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు అక్కడ ఉండేటువంటి కేఎల్ నరసింహం మందుల షాపు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన గద్దరగుంట ఒక రకంగా రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీకి బలమైన కేంద్రంగా ఉండేది. అక్కడ ఆ వాతావరణంలో పెరిగినటువంటి వాడు వెంకట్రావు. ఆ రకంగా వామపక్ష భావాలు, కమ్యూనిస్టు భావాలు అనేవి ఆయన ప్రారంభంలోనే, చిన్నతనంలోనే అగ్ని. ఆ రకంగా వాటిని ఆధారం చేసుకొని మన పట్టణంలో ఏ చిన్న కార్యక్రమంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. నాకు కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి మన ఒంగోలు పట్టణంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తుల్లో జ్ఞాపకాల భాగాలు. ఎందుకంటే ఆయన మెడికల్ వైద్యం చేసేవాడు, అలాగే కళాకారుడు, అట్లాగే ప్రజా సర్వీస్ చేస్తూ ఫోన్ పెట్టి ప్రజాప్రతి ఎప్పుడు ఏ టైంకి పోయినా ఆయనకు పోతే మనం ఫోన్ చేసుకోవచ్చు అనేటువంటి ఒకటి. ఈ మూడే కాకుండా మళ్ళీ ఆకుపంచర్ వైద్యం, హైదరాబాద్ పోయి ఆకుపంచర్ వైద్యం చేసుకొని నూతన పద్ధతుల్లో వైద్యం చేయటం. చాలా క్లిష్టమైన జబ్బులు కూడా ఆయన ఆకుపంచర్ ద్వారా వైద్యం చేసినటువంటి అనుభవం. ఎప్పుడు తిరిగేవాడు ఈయనకి ఇంత ప్రాక్టీస్ ఆడుంది, వృత్తితో సంబంధం ఉండొచ్చు కానీ నైపుణ్యం ఎక్కడ ఉంది? అలాంటి వ్యక్తి చేతుల మీద పేషెంట్ తీసుకొచ్చిన వ్యక్తి 6 నెలలు సంవత్సరం తర్వాత అతను లేచి బాగా నడుస్తూ ఉన్నాడు. శర్మకాలం తెచ్చిన ఒక ఆయన ఆకుపంచర్ వైద్యం మిత్రగారి దగ్గర తెచ్చుకొని వచ్చాడు. ఇట్లా ప్రతిదీ ఆయన వృత్తి, ఆయన సహచర్యం, ఆయన అన్నింటిలో కూడా సమాజానికి సంబంధించినటువంటి అన్ని కోణాలని స్పృశించేటువంటి వ్యక్తి. ఇది ఆయన యొక్క ప్రత్యేకత. ఎందుకంటే మన అందరం కూడా ఎప్పుడూ సామాజిక అంశాలకు సంబంధించి వివిధ కోణాలు ఆలోచిస్తూ ఉంటాం, కానీ ప్రతిదీ కొన్ని కొలతలు ఉంటాయి. ఈ కొలతలు అధిగమించాలంటే చెప్పుకుంటానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో చాలా సంక్లిష్టంగా ఉంటాయి. భారతదేశంలో ముస్లింలపై ఉద్దేశపూర్వకంగా దాడులను బీజేపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పలువురు ముస్లిం పెద్దలు అన్నారు. ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో జరిగిన సదస్సులో పలువురు ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రసంగించారు. ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం నుపూర్ శర్మను సస్పెండ్ చేసిందని అన్నారు. కానీ బీజేపీ ఎజెండా ముస్లిం మతంపై విషం చల్లటమే పనిగా పెట్టుకుందని అన్నారు. ముస్లింల కుటుంబాలపై ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, మధోన్మాద మూకులు దాడులు చేస్తూ ముస్లింలను భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. వీటిని బీజేపీ ప్రోత్సహించడం దుర్మార్గమని అన్నారు. భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ పూర్తిగా నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. ఈ దాడులను ప్రతిఘటించడంలో ముస్లింలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని,
శాంతి సౌభ్రాతృత్వంలో మెలుగుతున్న ముస్లింలపై దాడులను ప్రోత్సహించడం తగదని ముస్లిం పెద్దలు అన్నారు. मिट्टी उड़ाई गई लेकिन नबी अलैहिस्सलाम ने उसका बदला नहीं लिया, बल्कि नबी अलैहिस्सलाम ने उनके हक में दुआएं की। हजरत हमजा रज़ियल्लाहु ताला जो नबी के बड़े चहीते चचा थे, वो हद के मैदान में बड़ी बेदर्दी के साथ आपको शहीद कर दिया गया और आपका कलीजा निकाला गया। हिंदा ने कच्चा तौर पर उसको चबाया और नाक काली चीजों को लोगों ने देखा। किसी ने कोई गलत लिख दिया तो उसको लेकर उसको कीचड़ के तौर पर उछाला जाए। हाँ मेरे मोहतरम बुजुर्गों, हमारी अब जिम्मेदारी है, हमको जागना चाहिए। हमारी जिम्मेदारी है देश की भी हिफाजत करे, इस्लाम की भी हिफाजत करे। मुसलमान अल्लाह तबारक व तआला ने उसको जहां भी रखा है वो खुद हिफाजत में रहेगा। అందరం దువా చేసుకొని అల్లాహ్ యొక్క మద్దతు అందరం కలిసిమెలిసి ఉండాలని దువా ప్రోగ్రాం పెట్టాము ఇక్కడ. సో మీడియా ద్వారా తెలియపరిచేది ఏమనగా వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించడం కాదు, వారిని ఇలాంటి పనులు ఇకపై ఎవరు భవిష్యత్తులో కూడా చేయకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు అన్ని మసీదుల ముస్లిం సోదరులందరూ కలిసి అబ్బాస్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా ఇలియాస్ సాబ్ గారు, మౌలానా ఇలియాస్ సాబ్ గారు ఇద్దరు ఏ తప్పు విధంగా మాటలు చెప్పారు. దానివల్ల మేము మంచి మెసేజ్ మన ప్రవక్త గారు ఆయన హిస్టరీ ఏంది, మన ముస్లింలు కూడా చదవాలా, హిందూ భాయిలు కూడా చదవాలా. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి దేవుడు అల్లాహ్ తబారక్ వ తఆలా దేనివల్ల ప్రపంచంలో పంపించారు, ఆ చదివితే మన ప్రవక్త గారు ఎంత మంచి మనిషి, దేనివల్ల వచ్చారు, ఒక మంచితనాన్ని ఒక ఇండియాలో అని యావత్ దేశంలో ఉండాలని మన ప్రవక్త గారు కృషి చేశారు. 23 సంవత్సరాలు జీవించి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, శాంతి సందేశం ఇచ్చారు. అది మేము అందరూ చదివి బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో మార్కెట్ యార్డ్లో ప్రమాదవశాత్తు లారీ ఢీకొని విధి నిర్వహణలో ఉన్న ఫైర్ కానిస్టేబుల్ మృతి చెందాడు. మృతుడు మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రామానికి చెందిన శ్రీరామ్మూర్తిగా గుర్తించారు. మృతుడు గత 4 సంవత్సరాలుగా ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ కమ్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున విధి నిర్వహణలో భాగంగా ఉండగా ఎమ్మెల్సీ పాయింట్ నుండి రేషన్ బియ్యంతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ కమలాకర్ మరియు ఫైర్ అధికారి చౌదరి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడి పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.